అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. బింకాపూర్ బై ఎలక్షన్స్ లో ప్రశాంత్ కిషోర్ గెలవడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా తన పేరే వినిపిస్తూ ఉంది. సో మరి ఈ నేపథ్యంలో ఒకసారి ప్రశాంత్ కిషోర్ బయోగ్రఫీతో పాటు అతని రాజకీయ భవిష్యత్తు గురించి కూడా డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. బీజేపీ కంచుకోట అయిన బింకాపూర్ ను చేసి మన ప్రశాంత్ కిషోర్ అక్కడ గెలవడం జరిగింది. అంటే వ్యూహకర్త నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తొలి విజయం అది. సో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా తన పేరు ఇప్పుడు వినిపిస్తుంది. మరి నేపథ్యంలో ఒకసారి అతని బయోగ్రఫీ, అలాగే బీహార్ రాజకీయాల్లో అతని స్థానం ఏ రకంగా ఉంటుంది, అతనికి ఎంత స్కోప్ ఉంటుంది, తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఆయన ముఖ్యమంత్రి అయిపోయడం బీహార్ కన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం ఆయన అసెంబ్లీకి అడుగు పెడుతున్నాడు. లాస్ట్ టైం ఎన్నికల్లో బీహార్లో 2020లో జరిగిన ఎన్నికల్లో 243 సీట్లకు గాను 238 మందిని ఆయన పోటీకి దింపాడు. ఆయన పోటీ చేయలేదు, ఎందుకంటే ఆయన మొత్తం తిరగాలి కాబట్టి పోటీ వద్దనుకున్నాడు. కానీ పెద్దగా ఎక్కడ అతను నిజానికి కింగ్ మేకర్ అవుతాడు అనుకున్నారు, కానీ ఎక్కడ అసలు ప్రభావం లేదు. చాలా చోట్ల 100 కంటే కూడా ఘోరంగా వాళ్ళకి ఓట్లు వచ్చాయి. 3 మాత్రమే పర్సెంటేజ్ కూడా వచ్చిందన్నమాట. మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితాలో తరుగు చాలా చాలా తక్కువ. సో దానివల్ల ప్రశాంత్ కిషోర్ ప్రభావం పెద్దగా లేదు అనేది అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఇక్కడ జరిగిన ఎన్నికల్లో బకిన్పూర్లో జరిగిన ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో ఆయన 18,964 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇటీవలనే మోడీకి వ్యతిరేక గాలి వీస్తుంది, ముఖ్యంగా జంజీ బలంగా ఉంది. నెక్స్ట్ ఎన్నికల్లో నెక్స్ట్ 2027 అర్లీగా జరగబోతున్నాయి 5 రాష్ట్రాల ఎన్నికలు. ముఖ్యంగా పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా అండ్ మణిపూర్, ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఇటువంటి గాలి వీస్తుందా అన్న ఒక ఊహాగానాలు అయితే వచ్చాయి. అందువల్ల ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అక్కడ గెలవడం వల్ల ప్రశాంత్ కిషోర్ పేరు మారుమోగిపోతుంది. ఈ సందర్భంలో చాలామంది అడుగుతున్నారు, అసలు ప్రశాంత్ కిషోర్ బయోగ్రఫీ ఏంటి, ఆయన ఈ స్థాయికి ఎలా రాగలిగాడు? ఆల్రెడీ మోడీని కూడా కలుపుకుంటే దాదాపు 6 మంది ముఖ్యమంత్రుల్ని చేసిన ఈ ఘనత కూడా ఉంది. అంటే ఈయనే చేశాడని కాదు, కానీ వాళ్ళ గెలుపులో ఈయన ప్రధాన పాత్ర వహించాడు. సో ఆయన బయోగ్రఫీ టూకీగా చెప్పుకుందాం. ప్రశాంత్ కిషోర్ది యాక్చువల్గా 20 మార్చి 1977లో పుట్టాడు. అరౌండ్ 50 ఇయర్స్ ఇప్పుడు. వీళ్ళది బక్సర్, అంటే పుట్టిందేమో కోనార్ అనే ఒక విలేజ్, రోహతాస్ డిస్ట్రిక్ట్, బీహార్లో. తర్వాత వీళ్ళ నాన్న ఏంటంటే గవర్నమెంట్లో డాక్టర్ అనమాట, డాక్టర్ శ్రీకాంత్ పాండే. ఆయన గవర్నమెంట్ ఫిజిషియన్. సో ఆయన ట్రాన్స్ఫర్లో అయ్యి బక్సర్కి వచ్చారు వీళ్ళు, బీహార్లోనే. బక్సర్లో ఈయన చదువుకున్నాడు సెకండరీ స్కూల్. దాని తర్వాత పాట్నాలో సైన్స్ కాలేజీలో 91-93లో ఈయన పియూసీ చేశాడు. దాని తర్వాత హిందూ కాలేజ్ ఢిల్లీ యూనివర్సిటీలో స్టాటిస్టిక్స్లో ఈయన చేరాడు. కానీ అక్కడ హెల్త్ ఇష్యూస్, ఈయనకి హెల్త్ బాగాలేక డిస్కంటిన్యూ చేశాడు. దాని తర్వాత మళ్ళీ లక్నో యూనివర్సిటీలో 96-97లో బీబీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశాడు. దాని తర్వాత మన హైదరాబాద్లో ఉండే అడ్మినిస్ట్రేటివ్ స్టేట్ కాలేజీలో, స్టాఫ్ కాలేజీలో ఆయన 2001 నుంచి 2003 వరకు ఎంబీఏ చేశాడు. సబ్జెక్ట్ వచ్చి హెల్త్ కేర్ అనమాట. హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్లో ఆయన చేశాడు. దాని తర్వాత కొద్ది రోజులు ఫ్రాన్స్లో ఉండి ఫ్రెంచ్ కూడా ఆయన నేర్చుకున్నాడు. ఈ అడ్మినిస్ట్రేషన్, హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ చేయడంతో ఆయనకి యుఎన్ఓలో ఒక ఉద్యోగం వచ్చింది, యునైటెడ్ నేషన్స్లో. 2003 నుంచి 2011 వరకు 8 సంవత్సరాలు ఆయన పబ్లిక్ హెల్త్ దీంట్లో ఆయన పనిచేశాడు. ఈ పనిచేస్తున్న క్రమంలోనే ఆయన ఎకనామిక్ గ్రోత్ అండ్ మాల్ న్యూట్రిషన్, అంటే ఎకనామిక్ గ్రోత్ ఉన్నప్పటికీ కూడా మాల్ న్యూట్రిషన్ తగ్గట్లేదు అన్న యాంగిల్లో ఆయన పరిశోధనాత్మక పత్రాన్ని రాశాడు. ఈ పేపర్ అనేది అప్పట్లో బాగా చాలా మందికి నచ్చిందనమాట.
ఈ పేపర్ ఇట్లా మన్మోహన్ సింగ్ చదివాడు, ఇటు నరేంద్ర మోడీ కూడా చదివాడు. నరేంద్ర మోడీ అప్పుడు గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉంటున్నాడు. దాంతో ఈ నరేంద్ర మోడీతో పరిచయాలు వచ్చాయి. ఈయనకి పరిచయాలు వచ్చిన తర్వాత 2011-12లో గుజరాత్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నరేంద్ర మోడీ మూడవసారి ముఖ్యమంత్రిగా ఉండి ఆయన పోటీ చేస్తున్నాడు. సో అప్పుడు ఈయనకి పెద్ద శాలరీ కానీ లేకపోతే ఏం ఆఫీస్ కానీ లేదు, కానీ ఈయన ఫస్ట్ టైము నరేంద్ర మోడీని గెలిపించడానికి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అవతారం అయితే అక్కడ పనిచేయడం మొదలుపెట్టాడు. అంటే అక్కడ ఒక టీం పనిచేస్తుంది, ఆ టీంలో భాగంగా ఈయన కూడా పనిచేస్తాడు. ఇది ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇతను కొంతమంది కో-ఫౌండర్స్తో కలిసి 2013లో సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అనే ఒక సంస్థ స్థాపించాడు అన్నమాట. సిఏజీ అనేది ఒకటి పెట్టాడు. ఇందులో ఐఐటీస్, ఐఐఎంస్ వీళ్ళని తీసుకున్నాడు, కుర్రాళ్ళని తీసుకున్నాడు, ఒక టీముని ఫామ్ చేశాడు. ఫామ్ చేసిన తర్వాత మోడీ ఇతన్ని 2014 లోక్సభ ఎన్నికల్లో స్ట్రాటజిస్ట్గా అపాయింట్ చేశాడు. ఈ సిఏజీ పనిచేసింది. సో ఒక రకంగా ఫుల్ ప్లెడ్జ్డ్గా 2014 లోక్సభ ఎన్నికల్లో స్ట్రాటజిస్ట్గా ఇతను ఎంటర్ అయ్యాడు. సో ఎంటర్ అయ్యి ఇతను ఏంటంటే అప్పటి వరకు ఏంటంటే రెగ్యులర్గా పొలిటికల్ ఆర్గనైజేషన్లు పనిచేసేవాళ్ళు పాత పద్ధతిలో పాంప్లెట్లు వేయడం, మైకుల్లో చెప్పడం, ఇలాంటి స్ట్రాటజీలు ఉండేవి. ఇతను మొత్తం మార్చేశాడు దాన్ని. ఈ టీమును పెట్టుకొని స్పెషలైజ్డ్ టీమ్స్ని పెట్టడం, ఆ తర్వాత డేటా ఫీడ్బ్యాక్ ఎక్కడికక్కడ డేటాని కలెక్ట్ చేసి, అంటే కులాల వారీగా, ప్రాంతాల వారీగా, సమస్యల వారీగా, ఇష్యూల వారీగా ఇలాగా డేటా కలెక్ట్ చేయడం, దాని ఫీడ్బ్యాక్ తీసుకోవడం, తర్వాత టార్గెటెడ్ మెసేజింగ్ అంటే స్లోగన్స్ ఎలా ఇవ్వాలి, ఎక్కడ ఎలాంటి మెసేజింగ్ వెళ్ళాలి, ఇవన్నీ కూడా ప్లానింగ్ అనమాట. చాలా ఆర్గనైజ్డ్గా ప్లానింగ్గా టీమ్స్ని పెట్టి చేశాడు. అలాగే మల్టీ ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకోవడం కూడా ఫస్ట్ టైం. డీటెయిల్ ప్లాట్ఫామ్స్ని ఇవన్నీ ఉపయోగించుకోవడం. నెరేటివ్ కంట్రోల్ అంటారు. నెరేటివ్ కంట్రోల్ అంటే మనం ఓవరాల్గా పార్టీ ఎలా చేయాలి, అలాగే పార్టీ క్యాడర్కి, నాయకత్వానికి కూడా గైడెన్స్ ఇవ్వడం. ఇది ఒక ఆర్గనైజ్డ్గా, అంటే ఒక సంస్థని, ఒక ఇన్స్టిట్యూషన్ని నడుపుతున్నట్టుగా ఒక ప్లాన్డ్గా చేశాడు. అంటే ప్రొఫెషనలైజేషన్ ఆఫ్ ఎలక్షన్స్ అండ్ కమర్షియలైజేషన్ ఆఫ్ ఎలక్షన్స్, ఈ రెండు అంశాలని ఇతను ఇంట్రడ్యూస్ చేశాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే బిహేవియరల్ ఎకనామిక్స్ అంటారు. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను దీని గురించి. బిహేవియరల్ ఎకనామిక్స్ అంటే కన్జ్యూమర్స్ యొక్క సైకాలజీని స్టడీ చేసి కన్జ్యూమర్స్ని మన వస్తువులు కొనేట్టుగా చేయడానికి బిహేవియరల్ ఎకనామిక్స్ అనేది పనికొస్తుంది. ఇక్కడ కూడా ఓటర్స్ని కన్జ్యూమర్స్గా ట్రీట్ చేస్తూ ఈ కన్జ్యూమర్ సైకాలజీ ఏంటి, ఓటర్స్ని ఎట్లా మనం ప్రభావితం చేయొచ్చు అన్న యాంగిల్లో బిహేవియరల్ సైకాలజీ, దీంట్లో అనేక కాన్సెప్ట్లు ఉన్నాయి. దానంతా కూడా ఇతను అమలు చేశాడు అనమాట. సో అలాగా చాలా సిస్టమేటిక్గా, అంటే బిహేవియరల్ సైకాలజీని, తర్వాత ఎలక్షనీరింగ్, వీటి ఎందుకంటే అమెరికాలో ఇట్లాంటివి చాలా జరిగాయి, వాటన్నిటినీ వీళ్ళ టీం స్టడీ చేసి ఇక్కడ అప్లై చేసి దేశవ్యాప్తంగా ఒక నెరేటివ్ దీన్ని తీసుకొచ్చింది. అప్పుడే చాయ్ పే చర్చ అనే కూడా ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే నరేంద్ర మోడీ చాయ్ వాలా, టీ అమ్ముకునేవాడు, ఇవన్నీ కాంగ్రెస్ విమర్శ చేస్తే దాన్ని తీసుకొని నరేంద్ర మోడీని ఒక చాయ్ వాలాగా క్రియేట్ చేసి, ఆయనకు ఒక ఇమేజ్ క్రియేట్ చేసి జనంలోకి తీసుకెళ్ళగలిగారు. అలాగా ప్రతి దాన్ని ఒక సిస్టమేటిక్ పద్ధతిలో చేసుకుని గెలుపు వచ్చింది. ఫస్ట్ టైము అంత మెజారిటీతో బీజేపీ అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా ప్రశాంత్ కిషోర్ పేరు మారుమోగిపోయింది. దాని తర్వాత ఇంకా బీహార్ నితీష్ కుమార్తో పనిచేశాడు, తర్వాత మమతా బెనర్జీతో పనిచేశాడు, ఢిల్లీలో కేజ్రీవాల్తో పనిచేశాడు, మధ్యలో ఉత్తరప్రదేశ్లో పనిచేశాడు. బీహార్ తర్వాత కానీ ఉత్తరప్రదేశ్లో గెలవలేదు, అక్కడ కాంగ్రెస్ కూటమి ఓడిపోయింది. అది ఒక రకంగా ఇతనికి ఒక మైనస్గా చెప్పుకోవచ్చు, ఒక ఫెయిల్యూర్గా చెప్పుకోవచ్చు. అది తప్పిస్తే మోడీ సీఎం కావడం వెనక కూడా ఇతని కృషి కూడా ఉంది. అది పక్కన పెట్టిన 5 మంది సీఎంల్ని ఇతను స్ట్రాటజిస్ట్గా ఉండి గెలిపించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకటి నితీష్ కుమార్, 2 మమతా బెనర్జీ, కేజ్రీవాల్, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంకే స్టాలిన్, ఈ 5 మంది ముఖ్యమంత్రుల గెలుపుకి ఇతను కారణమయ్యాడు, ఇతని టీము. సో అలాగా ఇతను దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయాడు. ప్రశాంత్ కిషోర్ని పెట్టుకుంటే గెలవచ్చు అన్న ఇది వచ్చింది. ఆ తర్వాత 2021లో ఇతను రిటైర్మెంట్ ప్రకటించాడు. అంటే దీనికి నేను రిజైన్ చేస్తున్నాను, ఇంకా ఇది పనిచేయను, నేను వేరే కార్యక్రమాలు చేస్తానని చెప్పాడు. దాని తర్వాత
కొంత పాదయాత్రలు చేయడం, బీహార్ మీద ఫోకస్ చేయడం చేశాడు. October 2 గాంధీ జయంతి రోజు 2024లో జనస్వరాజ్ పార్టీని అనౌన్స్ చేశాడు. సో అక్కడ నుంచి ఇంకా ఎన్నికల వైపు ఫోకస్ చేశాడు, బీహార్ వైపు ఫోకస్ చేస్తున్నాడు. మధ్యలో కొంత కేసీఆర్కి డిస్కషన్ జరిగాయి. 2024లో చంద్రబాబు కూడా కొన్ని సూచనలు, స్లోగన్స్, దేని మీద ఫోకస్ చేయాలి ఇలాంటి చిన్న సలహాలు ఇవ్వడం కూడా చేశాడని చెప్తారు. ముఖ్యంగా ల్యాండ్ ఎంటైటిల్మెంట్ని టార్గెట్ చేయమని ఇతనే సలహా ఇచ్చాడని, లాస్ట్ మినిట్లో అది బాగా పనిచేసిందని, జగన్ వస్తే మళ్ళీ ల్యాండ్స్ అంతా లాక్కుంటారని ఒక నెరేటివ్ని తీసుకెళ్లారు. ఇదంతా కూడా ఇతను బిహేవియరల్ సైకాలజీని ఉపయోగించి, బిహేవియరల్ సైకాలజీలో లాస్ అవర్షన్ అంటారు. లాస్ అవర్షన్ అనేది అంటే ఆదాయం వస్తుందనే దానికంటే కూడా ఉన్నది పోతుంది అనేది ఎక్కువ భయాన్ని క్రియేట్ చేస్తుంది అన్నది బిహేవియరల్ సైన్స్, బిహేవియరల్ ఎకనామిక్స్ చెప్తుంది అనమాట. ఈ లాస్ ఆఫ్ అవర్షన్ అనేది ఇతను వాడి జగన్ని ఓడించడానికి అది ఒక మంచి ఇదిగా పనిచేస్తుందని కూడా అంటారు. అలాగా ఇతను అప్పటి నుంచి కూడా దీంట్లోకి వచ్చాడు. ఇక పర్సనల్ విషయానికి వస్తే ఇతను పబ్లిక్ హెల్త్లో యునైటెడ్ స్టేట్స్ తరఫున పనిచేస్తున్నప్పుడు డాక్టర్ జాహ్నవి దాస్ అని మన గౌహతి, అస్సాం, ఆవిడతో పరిచయం వచ్చింది. ప్రేమలో పడ్డారు, పెళ్లి చేసుకున్నారు. ఆమె కూడా డాక్టరు. వీళ్ళకి ఒక బాబు ఉన్నాడు, దైబిక్ భరద్వాజ్ అబ్బాయి పేరు. సో ఆమె ఇతను ఎప్పుడైతే పాపులర్ ఇదయ్యాడో ఆమె కూడా డాక్టర్ కొన్ని ప్రాక్టీస్ చేయట్లేదు. ఇతన్ని చూసుకోవడానికి, ఇతని ప్రోగ్రామ్స్ అంతా డిజైన్ చేయడానికి అవన్నిటికీ ఆమె కూడా ఫుల్ టైం పనిచేస్తుంది. మరోవైపు జన సురక్షలో విమెన్ క్యాంపెయిన్స్ అవి డిజైన్ చేయడంలో కూడా ఆమె రోల్ ఉందన్నమాట. అలాగే మొత్తం తన భార్య కూడా పనిచేస్తున్నట్టు. కాకపోతే ఆమెకి పబ్లిక్ ఇమేజ్ ఇష్టం ఉండదు, పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి ఆమె పెద్దగా రాదు. సో బ్యాక్ ఎండ్లో ఇతనికి సంబంధించిన అన్ని పనులు ఆమె చూసుకుంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ టైం అతను ఎమ్మెల్యేగా అడుగు పెడుతున్నాడు. ఎంతోమందిని సీఎంలు చేయని వ్యక్తి తన పార్టీని పెద్దగా ముందు చేయలేకపోయాడు. అంటే అందుకనే ఏంటంటే స్ట్రాటజిస్టులు వేరు, తనే గెలవడం వేరు. అయితే ఇతని మీద విమర్శలు కూడా ఉన్నాయి. అప్పటి వరకు ఎలక్షన్లో ఒక ఎత్తు అయితే ఈ ప్రశాంత్ కిషోర్, దాని తర్వాత చాలామంది వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేసేసారు, దీన్ని కమర్షియలైజ్ చేసేసి కన్జ్యూమర్ లాగా ఇదేదో అమ్ముతున్నట్టు, కొంటున్నట్టు, ఇలాగా నిజానికి ప్రజాప్రభుత్వం, డెమోక్రసీ ఈ విషయాలు పక్కనకి వెళ్ళి ఎవడికి ఎంత వస్తుంది, నాకేమొస్తుంది అనే ఒక కాన్సెప్ట్ని ఇతను తీసుకొచ్చేసాడు. మొత్తం భ్రష్టు పట్టింది ఇతని వల్లే అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కమర్షియలైజేషన్ అండ్ ప్రొఫెషనలైజేషన్ ఆఫ్ ఎలక్షన్స్, పాలిటిక్స్ తీసుకెళ్ళిపోయాడు. అప్పటికి ఉన్న వెల్ఫేర్ కాన్సెప్ట్ కానీ, ప్రజలు కానీ కేంద్రంగా ఉండేది కానీ అవన్నీ తీసేసి ప్రజలను కూడా ఎలా మ్యానిపులేట్ చేయాలి సైకలాజికల్గా అన్న యాంగిల్కి ఇతను బలంగా తీసుకొచ్చాడు అన్న విమర్శలు ఉన్నాయి. రెండోది ఎథిక్స్ లేవు, ఐడియాలజికల్ ఫ్లూయిడిటీ అంటే ఒక ఐడియాలజీ లేదు ఇతనికి. అనేక మందితో, లెఫ్ట్తో పనిచేశాడు, బీజేపీతో పనిచేశాడు, కాంగ్రెస్తో పనిచేశాడు, రకరకాల వాళ్ళతో పనిచేశాడు. అంటే ఇతనికి ఒక ఐడియాలజీ లేదు, ఎవడు డబ్బులు ఇస్తే వాటిని గెలిపించడమే ఇతని పని. అలాగా ఇతను ఇదయ్యాడు అని. కానీ ఇప్పుడు ఆ ఇమేజ్ నుంచి బయటపడి అతను ప్రధానంగా బీహార్లో యూత్, నిరుద్యోగం, వలసలు, తర్వాత కులతత్వానికి వ్యతిరేకంగా కులం చూసేయకండి అని చెప్పడం అవన్నీ. ఇతనేమో యాక్చువల్గా కన్యాకుబ్జా బ్రాహ్మణ్ అంటారు. కన్యాకుబ్జా బ్రాహ్మణ సామాజిక వర్గం అంటే కన్యాకుబ్జా అని పాత నగరం పేరు, అది ఇప్పుడు కనౌజ్ అంటారు ఉత్తరప్రదేశ్లో. ఆ కన్యాకుబ్జా నుంచి వచ్చిన బ్రాహ్మిన్స్ని కన్యాకుబ్జా బ్రాహ్మిన్స్ అంటారు. అలాగా ఇతను కన్యాకుబ్జా బ్రాహ్మణ్కి సంబంధించిన వ్యక్తి. కానీ తను కులాన్ని వాడడం అనేది లేకుండా గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్, తర్వాత విద్యార్థుల సమస్యలు, యూత్ నిరుద్యోగం, వలసలు, ఈ ఇష్యూ మీదనే అతను టార్గెట్ చేయడం అనేది ఉంది. రెండోది అతని క్లీన్ ఇమేజ్ ఉంది, తనకి ఎటువంటి కరప్షన్ కానీ ఎటువంటి ఇది లేదు. అందువల్ల అతను ఖచ్చితంగా బీహార్ రాజకీయాల్లో భవిష్యత్తు ఉన్న నాయకుడిగా మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.